ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి. హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు ప్రతి నెల. మరి ఈ నెల ప్రత్యేకంగా మే 9వ తారీఖు 2వ శుక్రవారం మరి నోట్ చేసుకోండి. 9వ తారీఖు మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో జరగబోతుంది. ఈ ఆరాధన అనేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను ఇవ్వడానికి, మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి సమస్యల నుంచి ఆత్మీకంగా మనల్ని బలపరచడం కొరకు ప్రభు మనలందరినీ కూడా మరి ఈ ఆరాధనలో నడిపించనే ఉన్నారు. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈ నెల మాత్రమే 2వ శనివారం లేదండి ఈ ఆరాధన. మరి 2వ శుక్రవారం అనగా ముందు రోజు 10వ తారీఖు ఉండవలసిన ఈ ఆరాధన 9వ తారీఖు షిఫ్ట్ చేయబడింది. దయచేసి గమనించండి. 2వ శుక్రవారం ఉదయం 9 గంటలకు మే 9వ తారీఖు మరి కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరి దైవ సేవకుడు మరి నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. తప్పక మరి హైదరాబాద్ ట్విన్ సిటీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా ఈ ఆరాధనలో పాల్గొనండి. గొప్ప స్వస్థత విడుదలని మీ జీవితంలో పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునే ఉన్నారు. మరి మర్చిపోకండి, మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శుక్రవారం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా విజయవాడలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఎప్పుడని. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తిరిగి ప్రారంభించబడిందండి. మరి అద్భుతమైన రీతిలో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రీతిలో విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరిగాయి. ఎంతోమంది మరి వారి ఆత్మీయ జీవితాలను కట్టుకున్నారు, వారి బ్రతుకులను మార్చుకున్నారు. చాలా విధమైన వాటి నుంచి మరి ప్రజలు విడిపించబడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన శోధన, ఇబ్బంది నుంచి ప్రజలు విడిపించబడి అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. మరి తిరిగి మరి ప్రారంభించబడుతున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారము జరగనే ఉంది. ప్రత్యేకంగా మరి మే నెలలో 2వ మంగళవారము మే 13వ తారీఖు జరగనే ఉంది ఈ ఆరాధన. 13వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరగనే ఉంది. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంట కాల్వ రోడ్లో ఉంది. మరి దయచేసి గమనించి మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, మే 13వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం. Praise the Lord. God bless you. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అందరికీ కూడా హ్యాపీ సండే అండి. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతంగా మనలందరినీ కూడా నడిపించబోతున్నారు. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ ఎంతగానో బలపరచబడుతున్నాం, దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ముదిమి వచ్చే వరకు, మన తల వెంట్రుకలు నెరియు వరకు కూడా అద్భుతమైన రీతిలో ప్రభువే మనల్ని ఎత్తుకునే దేవుడై ఉన్నారు. చూడండి ఎంత ధైర్యం కలిగిన మాటలు కదా.
మనుషులు మనతో ఎన్నో మాటలు మాట్లాడి ఆ మాటలు నిజంగా కొన్నిసార్లు అంటూ ఉంటారు, అరే నాతో ఈ మాట మాట్లాడారు కదా, నాకు సహాయం చేస్తానని, లేకపోతే నాకు తోడై ఉంటానని, లేకపోతే ఈ పలానా సమయంలో నన్ను ఆదుకుంటానని అన్నారు కదా అని అన్నప్పుడు మనుషులు అంటారు, నేను ఎప్పుడన్నాను కదా. ఇలా చాలామంది జీవితాలలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాం. అంటే ఎదుటి వారి ద్వారా ఆయాసపరచబడ్డాం, ఎదుటి వారి ద్వారా బాధపడ్డాం, వారి ద్వారా ఎంతగానో చాలా వేదనకి గురి అయ్యాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన మాట ఇచ్చారా, మాట తప్పని దేవుడుగా ఉన్నారు. ముదిమి వచ్చే వరకు, మనకి ముసలితనం వచ్చే వరకు, మన తల వెంట్రుకలు నెరిగే వరకు కూడా ప్రభువు మనల్ని ఎత్తుకొని కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఇంత చక్కని మాటలు ప్రభు మనతో మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ముందుకు సాగుదాం. ప్రభు అద్భుతాన్ని జరిగించబోతున్నారు. ప్రభు కార్యాలు గొప్పగా మన జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా రోజులైందనుకుంటా దేవుని మందిరానికి వెళ్ళి, చాలా రోజులైందనుకుంటా దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండి మరి ఇలా చాలా రోజులు మరి అయిపోయి నెమ్మది లేని పరిస్థితులు, సంతోషం లేని పరిస్థితులు, జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా మరి మీరు ఉండొచ్చు. కొన్నిసార్లు మరి చాలా భయంకరమైన సమస్యలలో మనం కృంగిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, అయ్యో ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, ప్రభు ప్రతి విషయంలో మనల్ని ఎత్తుకొని కాపాడే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున సొమ్మసిల్లిపోయావా, సమస్యల్ని బట్టి భయంకరమైన వేదన, బాధ, కృంగిపోయావా ప్రియ సహోదరి, బాధపడకు. చివరి వరకు నీవు ఈ మట్టిలో కలిసేంత వరకు కూడా ప్రభువు నన్ను అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన తోడు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఇంకా ఏ విషయం నువ్వు ఆగిపోయి ఉన్నావో ఆ విషయాలలో బలము తెచ్చుకొని ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగిపో. ప్రభు కార్యం జరిగించబోతున్నారు. అయితే దేవునికి దూరంగా ఉంటున్నావు కదా, ఈ పరిశుద్ధ దినమున ప్రభు మాట్లాడుతున్నారు. ఎందాక దేవునికి దూరంగా ఉంటావు? రా, పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధానంలో దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ ఉండగా ఆయన సన్నిధానంలో సమకూర్చబడి ప్రభుని ఆరాధించు. ఈ రోజున బ్రతికున్నామంటే ప్రభువే కారణం కదండి. ఆయన ఎందరూ మన చేయి విడిచినా ఆయన మాత్రం చేయి విడవకుండా నిత్యం మన చెయ్యి పట్టుకొని అద్భుతకరంగా మరి నడిపించే దేవుడై ఉన్నారు. అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధానంలో ఏది కావాలో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావో, ఇదిగో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీకున్న ప్రతి బాధను ప్రభుతో చెప్పుకుంటే, ఇదిగో ఎవరు చేయి విడిచిన ప్రభు చేయి విడిచే దేవుడు కాదు. నిశ్చయముగా ముదిమి వచ్చే వరకు, మన తల వెంట్రుకలు నెరిగే వరకు మరి ప్రభు మనకు తోడై ఉండి అద్భుతంగా నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని సన్నిధానంలో చక్కగా ప్రార్థనతో మరి ఇంకను బలముగా ముందుకు వెళ్దాము. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. దేవునికి దూరం అయిపోయావేమో, కానీ ఇక ప్రార్థన దేవా, ఇంకా నీకు దూరంగా ఉండడానికి, నీ సహవాసంలో అయ్యా దూరం అయిపోయి చాలా నా జీవితాన్ని కోల్పోయాను, ఇక నేను అలా ఉండకూడదయ్యా, చక్కని సహవాసం నాకు ఇచ్చావు, ఆ సహవాసంలో అద్భుతకరమైన జీవితంతో నేను ముందుకు సాగాలయ్యా, నువ్వు నాకు తోడై ఉండండి అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి స్వామి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఇంకా ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం అయా. మీకే స్తోత్రం ప్రభా. ఈ మాటల ద్వారా మేము ఎంతగానో అయా మా జీవితాలను కట్టుకుంటున్నాం, సరిచేయబడుతున్నాం ప్రభా. మిమ్మల్ని చేయి విడిచిపెట్టి మేము ఎంత దూరంకి వెళ్ళినాం అయ్యా, అది మాకు నష్టమే ప్రభా. అది మా జీవితంలో ఎన్నిటికి మాకు మేలు తీసుకొని రాదయ్యా. మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో ఆనందించే వారిగా, స్తుతించే వారిగా, మీలో అయా మిమ్మల్ని గణపరిచే వారిగా మీ ముందుము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో అయా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం వారందరి జీవితంలో, మా అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఎవరు చేయి వదిలిపెట్టినను వదిలిపెట్టే దేవుడు కాదు కదా. నిశ్చయముగా మమ్మల్ని మీరే నడిపించండి, తోడై ఉండండి. అలాగే ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రతి సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క మినిస్ట్రీని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఇంకా బలముగా నడిపించండి. మీ కొరకు నమ్మకంగా
బ్రతికే వారిగా, మీకు మహిమను తీసుకొచ్చే వారిగా ప్రతి క్రైస్తవుడు ఉండును గాక అని ప్రార్థిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందమని అయా ఇదిగోండి ఎంతమందితే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని అయా మీరు కుమ్మరిస్తూ అయా అందరికీ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.